హలో అండి, ఇప్పుడు చికెన్ పికిల్ చేస్తున్నానండి. దానికోసము 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకుంటే బాగుంటుందండి. 1/2 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి అందులో ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కలిపేసి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం ఉప్పు పసుపు కలిపిన చికెన్ ముక్కలు వేసి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి మసాలా పౌడర్ తయారు చేసుకోవాలండి. దానికోసము ఒక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఏలకులు, 6 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి, మాడకూడదు. ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలు మిశ్రమాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు పక్కకు తీసి పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చాక అదే నూనెలో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసి 1 నిమిషం కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత అందులో కల్లుప్పు గ్రైండ్ చేసుకొని 1/4 టీ గ్లాస్ వేసుకోవాలి. కారం 1/2 టీ గ్లాస్ వేసుకోవాలి. అందులో మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిన తర్వాత అందులో 2 నిమ్మకాయలు తీసి జ్యూస్ చేసుకుని విత్తనాలు లేకుండా తీసుకోవాలి. జ్యూస్ ఆ లెమన్ జ్యూస్ వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో తీసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి.